వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ అధికారంలోకి వచ్చేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. మరి నిన్న ఎల్కతుర్తిలో జరిగిన గౌరవ కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. గౌరవ కేసీఆర్ గారు కూడా చాలా మంచి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి మంచి ధైర్యాన్ని, స్ఫూర్తిని నాయకులకు, కార్యకర్తలకు ఇస్తూ మరి ప్రసంగాన్ని కొనసాగించారు. మరి ఇదే ఉత్సాహంతో మనము రాబోయే కాలంలో మంచిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నాను. మరి మెదక్ జిల్లా నుండి చాలా భారీ ఎత్తున జనాలు తరలి రావడం జరిగింది. మరి ఎన్ని వాహనాలు అరేంజ్ చేసినప్పటికీ కూడా టార్గెట్ ను మించి కూడా తీసుకెళ్లినప్పటికీ కూడా చాలా మంది ఇంకా మేము వస్తామని చెప్పి ఉత్సాహాన్ని చూపెట్టడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాత్రి ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ సభకు చేరడంలో కావచ్చు, మళ్లీ చేరిన తర్వాత రావడానికి కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయి తెల్లవారుజామున 3-4 గంటలకు కూడా మరి వాహనాలు ఇళ్లకు చేరడం జరిగింది. అయినప్పటికీ కూడా సమన్వయంతో కార్యకర్తలు, నాయకులు దగ్గరుండి వాళ్ళందరినీ ఇంటికి చేర్చేంత వరకు ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి చేరవేయడం జరిగింది. మరి అంత మంచిగా పనిచేసిన, సమన్వయంతో పనిచేసిన మా కార్యకర్తలకు, నాయకులకు, మెదక్ జిల్లా నుండి భారీగా తరలి వెళ్లిన మా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.